యూజీసీ ఈ ఇయర్ కొత్త రెగ్యులేషన్స్ ని తీసుకొచ్చింది అండ్ ఎక్కడ చూసినా అందరూ దానికోసమే డిస్కస్ చేస్తారు. అసలు ఏంటి రెగ్యులేషన్స్ ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. హే గైస్, వెల్కమ్ టు లీగల్ బైట్స్ అండ్ లైఫ్. యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఇది ఒక స్టాట్యుటరీ బాడీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి సెట్ చేసిన బాడీ అన్నమాట ఇది. అయితే ఈ ఇయర్ అది తీసుకొచ్చిన రెగ్యులేషన్స్ ఈక్విటీని ప్రమోట్ చేస్తూ డిస్క్రిమినేషన్ ని ప్రొహిబిట్ చేయాలి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో అన్న గోల్ తో తీసుకొచ్చింది. ఈ రెగ్యులేషన్స్ పర్టికులర్ గా కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ని ఐడెంటిఫై చేసి దాన్ని రిమూవ్ చేయడానికి 2 బాడీస్ ఎస్టాబ్లిష్ చేసింది. ప్రతి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో ఒక ఈక్విటీ కమిటీ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ ఈ రెండింటిని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పింది. అయితే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఈ 3 కమ్యూనిటీస్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారో, స్టూడెంట్స్ కానీ స్టాఫ్ కానీ, వాళ్ళు ఈ బాడీస్ దగ్గరికి రీచ్ అవుట్ అయితే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో ఫేస్ చేసిన ఏదైనా గ్రీవియన్స్ ఉంటే ఈ బాడీస్ అనేవి రిజాల్వ్ చేస్తాయి. కానీ దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటవి? ఫస్ట్, గ్రీవియన్స్ రిడ్రెసల్ అనే ఆప్షన్ ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీళ్ళకి మాత్రమే ఇచ్చారు. జనరల్ క్యాండిడేట్ స్టూడెంట్స్ ని వాళ్ళని కంప్లీట్ గా ఎలిమినేట్ చేశారు. కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ని మాత్రమే హైలైట్ చేశారు. సెకండ్ థింగ్, ఏదైతే ఈక్విటీ కమిటీ ఉందో దాంట్లో మనకి జనరల్ క్యాండిడేట్ మెంబరే కనిపించరు. థర్డ్ థింగ్, ఎవరైతే వేరే ప్లేస్ నుంచి చదువుకోవడానికి మైగ్రేట్ అయి వస్తారో ఇంకొక స్టేట్ కి, వాళ్ళు ఏదైనా డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తే దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలి, ఆల్సో విత్ ఇన్ ద కాస్ట్ అనేది డిస్క్రిమినేషన్ జరిగితే దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలి, లాస్ట్లీ ఎవరైనా ఫేక్ కంప్లైంట్స్ ఫైల్ చేస్తే దానికి ఏమీ పెనాలిటీ లేదు అని చెప్పి ఈ అన్ని క్వశ్చన్స్ ని రేస్ చేస్తూ సుప్రీంకోర్టు అనేది ఈ రెగ్యులేషన్స్ మీద స్టే గ్రాంట్ చేసి ఏవైతే 2012 రెగ్యులేషన్స్ ఉన్నాయో అవే కంటిన్యూ అవ్వాలి అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని చెప్పింది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? డూ లెట్ us know in the comments below. Thank you.